కోడిగుడ్డు మీద ఈకలు వేరకండి. మీరందరూ కూడా మనందరం కూడా సామాజిక న్యాయం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం నమ్మే వ్యక్తులం, ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తులం. ఒక్కటే వాడు చెప్తాను శ్రీనివాస్ గారు, ఏంటంటే ఇది జీవోనే, ఇది చట్టం కాదు, ఇది ఆర్డినెన్స్ కూడా కాదు. లాస్ట్ జీవోకు ఆర్డినెన్స్ కి చట్టానికి చాలా తేడా ఉంది, తమ్ముడు తెలుసుకోవాలి. చేయకండి, మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇది కాదు. జీవో దేనికి ఉపయోగం నాకు అర్థం కాదు. మీ మీద గౌరవం పోగొట్టుకోకండి. ఎవరికి ఉపయోగం జీవో వల్ల? మనందరం సపోర్ట్ చేసుకుందాం. జీవో వల్ల జీవోను మీకు గొప్పగా మీరు చెప్తున్న తప్పితే జీవో వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి ఫస్ట్, అది చెప్పు. జీవో వల్ల ఎవరికి ఉపయోగం? మీరు మాట్లాడినప్పుడు నీ మాట మీరు రాసుకోండి. మీరు రాసుకోండి, నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. మీరు పెట్టిన జీవో తమని అడిగేది, మీరు పెట్టిన జీవోని ఎవరికి ఉపయోగం అది చెప్పండి ఫస్ట్. నేను చెప్తా ఎవరికి ఉపయోగం, బీసీలకు ఉపయోగం, ఎవరికి ఉపయోగం నేను చెప్తా, రాసుకోండి మీరుగా. ఇట్లా కాదు కదా, డోంట్ డిస్టర్బ్. నేను మీ మీద గౌరవం పోగొట్టుకోకండి. నేను ఏమంటున్నానంటే జీవో వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగమా, చట్టమా, లేకపోతే ఏం తీసుకొచ్చిండు? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను కదా, నేను ప్రజల తరపు నుంచి అడిగేది, బీసీల వాళ్ళ తరపు నుంచి. జీవో వల్ల దాని వల్ల అది చట్టమా, లేకపోతే చట్టాన్ని చేస్తున్నారా, లేకపోతే ఆర్డినెన్స్ తీసుకొచ్చారా, దాని చట్టసభల్లో దానికైనా విలువ ఉందా, జీవో కాపీకి ఏమైనా వాల్యూ ఉంటుందా, అది మీరు చెప్పండి ఫస్ట్. వాల్యూ ఉంటది, అదే చెప్తున్నా, ఉంటది. అదే చెప్పండి, ఏం వాల్యూ ఉంటుందో చెప్పండి, మేము తెలుసుకుంటాం. తెలుసుకొని మేము మిమ్మల్ని ఫాలో అవుతాం, మీరు వినండి, నేను చెప్తా.